సార్ విజనరీ అంటేనే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు చెప్తారు, పదే పదే చెప్తారు కొంతమంది నాయకులు కానీ టీడీపీ వాళ్ళు కానీ. దానికి ఉదాహరణే తెలంగాణ డెవలప్మెంట్ అంటారు, హైదరాబాద్ అభివృద్ధి చేసామంటారు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్కు డెవలప్ చేస్తారు విజనరీ నాయకుడు అనేది పదే పదే చెప్తారు. కూటమి నాయకులు ఏం చెప్తారు మీరు? ఒక పక్క కేసీఆర్ గారు ఏమో తెలంగాణలో సెక్రటరీ కట్టారు 750 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ ఏంటి చెప్పండి? అమరావతిని ఏం చేశాడు 14 నుంచి 19 వరకు? 19 నుంచి 24 వరకు సరే జగన్మోహన్ రెడ్డి డిస్ట్రాయ్ చేశాడు. 5 ఏళ్ళు మీరు చేసింది ఏంటి? ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో మీరు చేసింది ఏంటి? పట్టుమని 10,000 మందికి ఉపాధి తీసుకొచ్చే ఒక కంపెనీ ఉందా ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో? అబ్బా బాగుంది బిల్డింగ్ అని చెప్పుకోవడానికి ఒక బిల్డింగ్ ఉందా? 2014 నుంచి హైకోర్టుకి సెక్రటేరియట్కి వెళ్ళటానికి కరకట్ట మీద నుంచి వెళ్ళే ఒక వంతెన ఉంటుంది, చిన్న వంతెన. వెళ్ళే వెహికల్ అట్టే రావాలి, వచ్చే వెహికల్ అట్టే రావాలి. ఎత్తిపోతల పథకం దగ్గర 2. ఈ వెహికల్ ఏదైనా అటు నుంచి ఒకటి కనుక ఎంటర్ అయిందంటే బ్రిడ్జ్లోకి ఇక్కడ వెహికల్స్ అన్ని ఆగిపోవాలి. ఇక్కడ ఒక కానిస్టేబుల్ పెట్టారు, ఇక్కడ ఒక కానిస్టేబుల్ పెట్టారు, ఇద్దరు కానిస్టేబుల్ పెట్టారు. కానీ వెళ్ళటానికి ఒక వంతెన, రావడానికి ఒక వంతెన కట్టుకుందామన్న ఆలోచన కూడా రాలే వాళ్ళకి. వీళ్ళ అమరావతిని బిల్డ్ చేసేది వీళ్ళ సార్, ఈ చంద్రబాబు నాయుడు అమరావతిని బిల్డ్ చేసేది. ఇటుపక్క ఒక వంతెన, ఇటుపక్క ఒక ఉన్న వంతెన వెళ్ళటానికి ఇంకో కొత్త వంతెన రావడానికి కూడా కట్టలేని చాతగాని చవట సన్నాసులు అంటున్నారు ప్రజలందరూ. వీళ్ళు అమరావతి కడతారంటే ఎవడు నమ్ముతాడు? ఈయన హైదరాబాద్ని కట్టాడంటే ఎవడు నమ్ముతాడు? అన్నీ ఉత్తమ మాటలు, సొల్లు కబుర్లు.